తప్పు ఎవరు చేసినా, అంటే యేసు ప్రభు తప్పు చేసినందుకు కాదు, మన తప్పులు ఆయన మీద పడినందున ఆయన శిక్షించబడ్డాడు. సొలొమోను తప్పు చేసినా కూడా నేను విడిచిపెట్టను. సో తప్పు చేసిన వాళ్ళు నేను అతీతులు ఎవరు కాదు, నేను తప్పించుకుంటానంటే కుదరదు. మనము శిక్షా దండంలోనికి రావాల్సిందే. మన ఆశీర్వాదం ఎప్పుడు అనంటే, దేవుడు మనల్ని గద్దించిన, దేవుడు మనల్ని శిక్షించిన, తల్లిదండ్రులు, గురువులు, సేవకులు మనల్ని గద్దించిన, శిక్షించిన, నిన్ను తగ్గించుకుని లోబడతావే, అదే మనకు ఆశీర్వాదకరం. అదే మనకు ఆశీర్వాదకరం. నువ్వు ఎదురు ఆడావు అనంటే, ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు అనంటే